సార్, మీ గురించి మేము న్యూస్ పేపర్‌లో చూసాము. మీరు చాలా రేర్ సర్జరీస్ చేస్తూ ఉంటారని. సో, దాని గురించి మా ప్రేక్షకులకి కొంచెం ఎలాబొరేట్ చేస్తూ చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇక్కడ 2018 ఎండింగ్‌లో వచ్చానండి. హ్మ్. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 25 రేర్ సర్జరీస్ చేసాం. ఇక్కడ ఈ రీజియన్‌లో చేయనివి. సో బేసిక్‌లీ ఇవేంటంటే హిప్ ఆర్థ్రోస్కోపీ, యాంకిల్ ఆర్థ్రోస్కోపీ, ఎల్బో ఆర్థ్రోస్కోపీ, వ్రిస్ట్ ఆర్థ్రోస్కోపీ, తర్వాత హ్యాండ్‌లో థంబ్ సీఎంసీ జాయింట్ ఆర్థ్రోస్కోపీ, తర్వాత హైండ్ ఫుట్ ఎండోస్కోపీ, యాంకిల్ కింద చిన్న జాయింట్లు క్యాల్కినోక్యూబర్ టాలోనావిక్యులర్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ అది చేసాం. బేసిక్ ఏంటంటే ఇక్కడ మన రీజియన్లో నీ ఆర్థోస్కోపీ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. షోల్డర్ అయితే ఇంకా చాలా తక్కువ. ఇంకా మిగతా స్మాల్ జాయింట్ హిప్ ఆర్థోస్కోపీ అనేది ఎవరు చేయలేదు. తర్వాత మనకి ఇప్పుడు కోవిడ్ వల్ల ఏవియన్ ఆఫ్ ది హిప్, తొంటెలో ఏవియన్ ఎక్కువ వచ్చింది చాలా మందికి, కోవిడ్ సైడ్ ఎఫెక్ట్. దానికి కూడా చాలా మనం లేటెస్ట్ సర్జరీతో ఆర్థోస్కోపీతో చేసాం, స్టెమ్ సెల్స్తో కోర్ డికంప్రెషన్ చేసి అది కూడా రిజల్ట్స్ నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశాను. నేను ఇక్కడ యూకే నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ అబ్రాడ్ నుంచి ఆల్మోస్ట్ 6 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్తో పార్టిసిపేట్ చేశాను, పేపర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ రేర్ సర్జరీకి సంబంధించినవి. ఈ హిప్ ఆర్థ్రోస్కోపీగా ఉండి ఎల్బోలో చేసిన వ్రిస్ట్ టీఎఫ్సిసి రిపేర్, ఈ ఎల్బోలోనేమో ఆస్టియోఆర్థరైటిక్స్ చేశాను. తర్వాత ఫుట్లోనేమో హ్యాగలెన్స్ డిఫార్మిటీ కరెక్షన్స్ అని, యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో టీబీకి, ఆస్టియోఆర్థరైటిస్కి, తర్వాత యాంకిల్లో ఆస్టియోకాండ్రల్ లీజన్ ఆఫ్ టాలస్ అని ఉంటుంది. అక్కడ దాంట్లో టాలస్లో డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. అవి జనరల్గా ఏంటంటే కొంతమంది ఇంజురీస్ అవుతుంటాయి, యాంకిల్ స్ప్రేస్ అవుతుంటాయి. దాని తర్వాత వాళ్ళకి రికరెంట్ అవ్వడం వల్ల ఆ డిఫెక్ట్స్ వస్తుంటాయి. దానికి కూడా లేటెస్ట్ బీమాక్ టిసెల్తో ట్రీట్మెంట్, స్టెమ్ సెల్తో చేసి అది కూడా నా రిజల్ట్స్ నేను ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశాను, ఈఫాట్ కాన్ఫరెన్స్లో యూరోప్లో, తర్వాత సీకాట్ కాన్ఫరెన్స్ మలేషియాలో, ఈజిప్ట్లో అయిన దాంట్లో కూడా ఈ పేపర్స్ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూసుంటారు న్యూస్ పేపర్స్లో. సో ఇవన్నీ చూసాం. వెరీ గ్రేట్ సార్. సార్, న్యూస్ పేపర్లో మీ గురించి మేము తరచుగా చూసాము, అలానే మీకు అవార్డ్స్ వచ్చాయని కూడా మేము విన్నాము. సో దాని గురించి మీరు చెప్పగలుగుతారా? అవునండి, న్యూస్ పేపర్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చాలా రేర్ సర్జరీస్ చేశాను. ఆల్మోస్ట్ 25 రేర్ సర్జరీస్ చేశాను, విచ్ హ్యావ్ నాట్ బీన్ డన్ హియర్ ఇన్ దిస్ రీజన్ బిఫోర్. సో ఈ అవార్డ్స్ గురించి వస్తే నాకు ఎంబీబీఎస్లో కూడా 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. తర్వాత ఇక్కడ కూడా మనం పేపర్ ప్రజెంటేషన్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. లోకల్ స్టేట్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్లో గోల్డ్ మెడల్ సెషన్లో ప్రజెంటేషన్స్ కూడా చేశాను నేను. ఓకే, కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా వచ్చాయి. సో ఈ బేసికలీ మెయిన్గా రేర్ సర్జరీ చేసిన కేసులతోనే చేశాను. ఒక సిరీస్ లాగా ఫార్మ్ చేసి అవి ఆ రిజల్ట్స్ని, ఫంక్షనల్ రిజల్ట్స్ని ప్రజెంట్ చేశాను. దాంట్లో చాలా ఉన్నాయి చెప్పడానికి. దాంట్లో కొన్ని కావాలంటే ఇప్పుడు ఈ ఎల్బో, తర్వాత యాంకిల్లో లిగ్మెంట్ రీకన్స్ట్రక్షన్ కొత్త టెక్నిక్ చేసాం, ఇంటర్నల్ బ్రేస్ లిగ్మెంట్ ఆగ్మెంటేషన్. సో అది ఆథ్రెక్స్ అనే కంపెనీ కొత్తగా ఇది డిస్కవర్ చేసినది. ఇది లిగ్మెంటింగ్ రప్చర్స్ని వాడతాం యాంకిల్ అండ్ ఎల్బోలో. ఆ సర్జరీలు ఇక్కడ జనరల్గా ఎవరు చేయరు. సో అది ఫస్ట్ టైం చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు పేషెంట్స్ కూడా బాగా రికవర్ అయ్యారు ఫంక్షనల్గా. సో దే ఆర్ డూయింగ్ వెల్. సో అది కూడా మనకి పేపర్స్లో వచ్చాయి. తర్వాత నేను వ్రిస్ట్ ఆర్థ్రోస్కోపీలో కూడా కొన్ని కేసులు చేశాను. టీఎఫ్సిసి టేర్ అని ఉంటుంది, ట్రయాంగిల్ ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్. అది కూడా ఇక్కడ కామన్గా దాన్ని రిపేర్ చేసి ఒక టెక్నికల్ ఎక్స్పర్టీస్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇక్కడ లేవు. అది కూడా మనం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం చేయడం జరిగింది. అది కూడా పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. అది కూడా ఇదైంది. తర్వాత యాంకిల్ ఆర్థ్రోస్కోపీలో కూడా కొంతమందికి ఆస్టియోఆర్థరైటిస్, ఏటీఎఫ్ఎల్ టేర్, తర్వాత ఆస్టియోకాండ్రల్ లీజన్ ఆఫ్ టాలస్ కూడా చాలా కేసులు చేసాం. సో అవన్నీ కూడా మంచి ఫంక్షనల్ రిజల్ట్స్ వచ్చాయి. అవి కూడా మనం నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసాం. అది దానికి కూడా మనకి బాగా అప్రిసియేషన్ వచ్చింది.